నా పేరు శ్రీధర్. ఈ టైంకి నేను ఆఫీస్కి వెళ్ళాల్సి ఉంది. బట్ ఆఫీస్కి వెళ్తే ఆఫీస్లో టెన్షన్, ఇంటికి వెళ్తే ఇంట్లో టెన్షన్. ఇంట్లో ఇటుపక్క నాన్న, ఇటుపక్క భార్య, ఎవరు ముఖ్యమని తెలుసు. మా నాన్న విశ్వనాథ్ ఈ మధ్య రిటైర్డ్ అయ్యారు. నేను జాబ్కి వెళ్తున్నాను. ఇంట్లో ఇద్దరిమే, అమ్మ లేదు, చిన్నప్పుడే చనిపోయింది. నాకు అన్నీ నాన్నే. శ్రీధర్, కాఫీ తెచ్చాను చూడరా. అలా డైలీ పనికి వెళ్ళే టైంలో ఒక అందమైన అమ్మాయిని చూశాను. చూడగానే ప్రేమలో పడ్డాను. వెళ్ళి ఆ అమ్మాయికి నా ప్రపోజల్ పెట్టాను. తను కూడా నన్ను ప్రేమించింది. వెంటనే ఆ విషయం వెళ్ళిన మా నాన్నగారికి చెప్పాను. మా నాన్నగారు కూడా అంగీకరించారు. అంగీకరించి మా ఇద్దరికి పెళ్ళి కూడా చేశారు. పెళ్ళైన కొత్తలో చాలా బాగున్నాం. బట్ కొన్ని రోజుల తర్వాత ఒకరోజు, ఏవండి, అయినా మీ నాన్నగారికి ఇదే చేదస్తామండి. చేదస్తామా? మరి మీరు ఆఫీస్కి వెళ్తారా? ఆయన నాకు ఇచ్చే ఇబ్బందులు. ఇప్పుడు ఏమైందని? సరేలే, నా ఆయనతో మాట్లాడతా. మీ ఇష్టం. సహనానికి ఒక హద్దు ఉంటుంది. సహనమా? ఎవరికి? నీకా మా నాన్నకా? అవునులేండి, మీకు కూడా నేను చులుకలైపోయాను. అబ్బా, ఈ కొంపులో ఒక్క నిమిషం కూడా హాయిగా నిద్రపోనివ్వడు. ఆ ముద్రనష్టపు తగ్గుతో ప్రాణాలు తోడేస్తున్నాడు. ఏమండి, ఏమండి, వెళ్ళి చూడండి కాస్త. ఛ! ఏంటి నాన్న ఈ అర్ధరాత్రిలో నీ గొడవ? అదే నీళ్లు తాగదామని. గ్లాస్ కూడా కింద పడేసావా? చెయ్యి తగిలి కింద పడిపోయిందిరా. అబ్బా, వయసు పెరిగే కొద్ది ఇలా తయారవుతుంటా నేను నాన్న. అది కాదరా, నేనేమైనా కావాలని చేశానా? చీకట్లో చెయ్యి తగిలి. ఇప్పుడు అర్థమైందా ఈయన గారి ప్రయోజకత్వం? పగలెల్లా మీరు ఆఫీస్లో ఉంటారు, ఈయన నాకు ఇచ్చే ఇబ్బందులు. ఐ కాంట్ బేర్. అమ్మా రాధా, కాస్త నిదానంగా మాట్లాడమ్మా. ఈ అర్ధరాత్రి పూట ఎవరైనా చూస్తే మన పరువు బజార్కి ఎక్కుతుందమ్మా. కాస్త నిదానంగా మాట్లాడమ్మా. చూసారా చూసారా, మీ ముందే ఎన్నెన్ని మాటలు అంటున్నారా? అది కాదురా శ్రీధర్. మీరు ఊరికే ఉంటారా? రాదా, నువ్వు లోపలికే. అదే ఫస్ట్ టైం మా నాన్నగారి మీద నేను సీరియస్ అవ్వడం. ఇలాగే వెళుతుంటే ముందుకు ఏమవుద్దో అని భయంగా ఉంది. ఎలా
ఎలాగైనా ఓ మంచి నిర్ణయం తీసుకోవాలి. ఎస్, గుడ్ ఐడియా. అన్ని విషయాలు తెలుసుకొని నాన్నగారిని వెళ్ళి కలు, ఆయనతో మాట్లాడదు. అరే శ్రీధర్, వాడలు వాళ్ళ బంధువుల ఇంటికి పెళ్ళికని వెళ్ళింది, ఇంకా రాలేదేమిట్రా? నువ్వు కూడా తనతో కూడా వెళ్ళుంటే బాగుండేది. ఎవరు ఎక్కడుంటే బాగుంటుందో నాకు బాగా తెలుసు నాన్న. అన్నీ ఆలోచించి ఒక నిర్ణయానికి వచ్చాను. మీరు దాన్ని అంగీకరించాలి. ఆ, నీ మాటకి నేను ఎప్పుడైనా కాదన్నానట్రా? నాన్న, మిమ్మల్ని నేను వృద్ధాశ్రమంలో చేర్పాలనుకుంటున్నాను. చాలా మంచి నిర్ణయం తీసుకున్నావు నాన్న. నీ మాట ఎప్పుడైనా కాదన్నానా? అలాగే తను వచ్చిన తర్వాత ఒక మాట చెప్పి వెళదాం. అన్ని విషయాలు మాట్లాడేశాను నాన్న. అన్ని ఏర్పాట్లు కూడా చేసేసాను. మనం రేపే బయలుదేరుతాం. తెలుసు, నాకు వేరే దారి లేదు. క్షమించు నాన్న. మిస్ యూ. సార్, మీరు విశ్వనాథం గారు కదా? అవును. ఏది మీకెలా తెలుసు? అదేమిటి సార్, 25 సంవత్సరాల క్రితం రామాపురం అనాథాశ్రమంలో ఒక బాలును దత్తత తీసుకోవడానికి వచ్చారుగా మీరు. అక్కడ పనిచేసేవాడిని. అన్నట్టు మీరు ఇక్కడ ఉన్నారేమిటి? ఆ బాబేడి సార్? సార్, సార్ ఏంటి సార్, ఏం పలకనంటున్నారు? కూర్చోవయ్యా. అన్నట్టు ఆ బాబు గురించి ఏం చెప్పనంటారేంటి సార్?
ఆ బాబు, ఆ బాబేనయ్యా ఇప్పుడు నన్ను ఇక్కడ వదిలి వెళ్ళిపోయింది. అంటే ఆ బాబు ఒకరి కోసం ఒకరు, అందరి కోసం అందరూ హాయిగా బ్రతకడానికి, ఈ బంధాలకు రక్త సంబంధాలకు అతీతంగా బ్రతకడానికే ఈ వృద్ధాశ్రమం నెలకొల్పారు. పదండి.